అయ్యేం లేదులేండి, నేను పెద్ద మనిషిని అయ్యా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? అందరికైతే హ్యాపీ సండే అండి. ఈ రోజు అయితే చాలా 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 స్పెషల్ డే. ఈ ఛానల్లో గత కొన్ని వీడియోల్లో కంట పడుతుంది కదండి. ఒక నైట్ లేట్ అవుతుంది పడుకునే దానికి. ఒకసారే కాదు, 3 సార్లు 3 రోజులు రాసుకుని ఒకటి వచ్చిన కూర్చుని అదే ఒకటి కాదు ఎట్లా మొత్తానికి 3 సార్లు. అయ్యేం లేదులేండి, నేను పెద్ద మనిషిని అయ్యా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 20 రోజుల క్రితం పెద్ద మనిషి అయ్యారండి. పెద్ద మనిషి అంటే మీరు అనుకునే పెద్ద మనిషి కాదు, మా సంఘంలో సంఘ పెద్దలు అనమాట. నేను వినడానికి ఆశ్చర్యంగా వింతగా ఉంది. ఈ ఝాన్సీ పత్తాగా అది మీటింగ్ జరగకముందు నేను పెడితే బాగుండు తర్వాత వచ్చే తిప్పలు నీకు తెలియదు ఝాన్సీ అంటే. సరే, ఏదేమైనప్పుడు కూడా జనవరి 4వ తారీఖు మాకైతే మీటింగ్ జరిగిందండి సంఘంలో. మీటింగ్ జరిగిన తర్వాత పాత పెద్దలు ఒక 5 సంవత్సరాలు చేశారు, కొత్త పెద్దలను నియమించారండి. ఆ పాత వాళ్ళకి కొంచెం సెలవు ఇచ్చి ఆ కొత్త పెద్దలు 5గురిలో మనం ఒక పెద్ద. నేను అప్పటికీ నా వల్ల కాదు, నేను చేసే పనులకి ఇదంతా సెట్ అవ్వదు, నేను యూట్యూబ్లో చేసుకోవాలా, నేను డబ్బులు నెలకు 30,000 కట్టుకోవాలి, ప్రతిరోజు బండికి వెళ్ళాలి, ఈ పనులు వస్తూ ఉంటాయి సంఘ పెద్ద అంటే అని నా వల్ల కాదని చెప్పంటే, కాదు పనులే ఉండవు, ఉండాల్సిందే అని చెప్పి అన్నారు. పెద్దమాలంటే పెద్దవాళ్ళు ఉండాలి, చిన్నవాళ్ళు కాదని చెప్పి అన్నాను. కాదు ఉండాల్సిందే అన్నారు. అట్లా చేశారండి. నా వల్ల కాదన్నకు ఉంది, మనల్ని అయితే ఎన్నుకున్నారు. ఆ రీజన్కి ఇప్పుడు ఏంటంటే ఏమంటారు, ఈరోజు ఏం చేసి పెద్ద మనిషి ఫంక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు అంటే మాకు సాల్వేషన్ ఆర్మీలో వచ్చేసరికి ఏం జరిగింది ఏంటండి, కొత్తగా పెద్దలైన వాళ్ళని ఒక సండే సన్మానం చేసి సెలవులు కప్పి బుకేలు ఇచ్చి ప్రమాణాలు చేపిస్తారు. ఆ ప్రమాణాలు ఈ రోజు అనమాట 25వ తారీఖు జరుపుకుంటూ వచ్చింది. యాక్చువల్ 2 వారాల క్రితం జరగాల్సింది, కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయిపోయింది అనమాట. ఆ విధంగా అయితే ఈరోజు వారికి సన్మానం చేయబోతున్నారు చర్చిలో. అందుకు బయలుదేరామండి. అనుకోకుండా ఈ 2 షర్ట్లు కొనాల్సి వచ్చిందండి. షర్ట్ ఎట్లా ఉందో చెప్పండి, నాకైతే నచ్చింది. అయితే అందరం చర్చికి బయలుదేరామండి. నాకంతా కొత్తగా ఉంది, కానీ చర్చిలో ఏం మాట్లాడించకపోతే అదే 10,000 అన్నట్టు సైలెంట్గా ఏదో చేసి పంపించేస్తే అమ్మయ్యా ఓకే. ఇట్లా వీడియోల ముందు లోడా మాట్లాడదామే కానీ 10 మందిలో మాట్లాడదాం నాకు చాలా మొహమాటం అండి. మరి నన్ను ఎట్లా పెట్టారో నాకు అర్థం కావట్లేదు. సరైన విషయం. నాకైతే వాస్తవంగా నేను దానికి తగిన వాడిని కాదు అని చెప్పి నేను చాలా ప్రాధాయపడ్డాను. అంటే ఇది చెప్పచ్చో లేదో తెలియదులేండి. అది చెప్పు నువ్వే చెప్పు. మనీళ్ళు చర్చికి రావాలని ఎప్పుడు అనుకుంటా ఉంటాను. కాకపోతే పండుగలప్పుడే వీడప్పుడు రాడనమాట. ఎట్టయినా సరే దేవుడు ఎట్టాగో మరి ఉన్నాడు అనుకుంటా మొత్తానికి. వాగ్దానం వాగ్దానం తీసినాడు ఝాన్సీ. మనీళ్ళు న్యూ ఇయర్కి రాలేదు చర్చికి, నేనే న్యూ ఇయర్ అయితే వాగ్దానం తీసుకున్నాను అని చెప్పి అనుకుంటా. ఆ వాగ్దానం గురించి చెప్పిందండి. అంటే నేను రిలీజియన్ పరంగా ఏం చెప్పట్లేదండి. అంటే ఝాన్సీ నమ్మిన ఒక చిన్న నమ్మకాన్ని నేను చెప్తున్నా. కాకపోతే తీసుకురా చూపించి నాకు చెప్తాను. చూపించు. అనిల్ పేరు రాజేశా. సీతారాగమ్మ. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. దేనికి? సంఘ పెద్ద కదా, సంఘం పరంగా దేవుడి పరంగా. ఇప్పుడు నీ పనులు నువ్వు చూసుకుని చేస్తా ఉంటావు కదా. ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో నువ్వు చర్చికి రావాలి. అన్నింటిలో అంటే రావాలని రూలే లేదమ్మా, రూలే లేదు.
అదండి విషయం. ఈ వాగ్దానం ప్రకారం మా అనిల్ వల్ల ఏదైతే ఇప్పుడు నీ మేము పడ్డాడో పెద్దగా అంతా మంచిగా తన చేతి మీద జరగాలని కొన్ని అసలు పెద్ద మాల అంటే పెద్ద సంఘ పెద్ద అంటే ఏం చేస్తారు ఏందనేది నేను చర్చి నుంచి వచ్చిన తర్వాత మీతో మాట్లాడతానండి. మీరు అనుకునే నువ్వు అనుకునే పెద్ద కాదు, నేను చెప్తా. సరే సరే నేను చెప్తాను. వచ్చిన తర్వాత టైం అయితే అయిపోతుంది, బయలుదేరా. సరే మళ్ళీ వచ్చేది చర్చికి వెళ్ళి పాటలు పడేస్తా. మమ్మల్ని కంజీలు తీసుకెళ్తాకు వచ్చా, మమ్మల్ని తీసుకెళ్తాకు వచ్చారు కాదులే, కంజీలు కోసం వచ్చింది. సరే కానీ రండి 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 రండి. అదండి విషయం. రండి రండి. కొత్త కొత్తగా ఉంది, భయంగా ఉంది. కొత్తగా నియామకం అవుతున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు దయచేసి రావాలని ప్రభు పేరట మనం చేయించున్నాము. ఈ యొక్క ఏర్పాటు చేయబడినటువంటి పుష్పగుచ్చాలు కానివ్వండి, అలాగే మన షాల్స్ తెచ్చినటువంటి మందిరంలో కానివ్వండి, ఇక ఏ సమస్యలు వచ్చినా వారు ఆ యొక్క సంఘానికి మరి మూల స్తంభాలంటే అయ్యా పెద్దగా వ్యవహరించడం అనేది మీ యొక్క బాధ్యత. ఎక్కడ కూడా మరి భేదాలు లేకుండా మీరు అందరికీ సమానంగా న్యాయం తీర్చాలని దేవుని యొక్క సన్నిధిలో మిమ్మల్ని కోరుచున్నాము. ఒకసారి పేర్లు చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. యారం ఇర్మియా గారు, మార్పు ఏలియా గారు, మల్లెల యేసుబాబు గారు, జోగి అనిల్ కుమార్ గారు, జూపూడి బాబురావు గారు, వీరండి నూతనంగా నియామకమైనటువంటి పెద్దలు. అలాగే మరి నలుగురు ఉన్నారు. జూపూడి బాబురావు గారు మరి వారు ఊరు వెళ్ళారంట కనుక వీరి నలుగురిని అయ్యగారు ప్రార్థన చేసి అభిషేకిస్తారు. సంవత్సరాల్లో కనీసం 100 సంవత్సరాల క్రితం మన గ్రామానికి వచ్చింది బాపతి బాగా మా ఊరి నుంచి అయితే 106 సంవత్సరాలు మొదలుపడుతుంది. కనుక అదే కాలంలో 1 సంవత్సరం అడిగిగా ఈ ఏరియా మొత్తం వచ్చింది. మన తాతలు అప్పుడు పరిస్థితులు అర్థం చేసుకుంటే స్వతంత్రం రాకముందు మన పరిస్థితులు, యంత్రాంతరం, అస్పృశ్యత ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే అలాంటి పరిస్థితుల్లోనే మన తాతలు ఏం చేశారంటే మా యేసుతో ఉన్నాడయ్యా అని నమ్మి వాళ్ళు ఎప్పుడూ వాళ్ళకున్న జ్ఞానంతో ప్రభుని ఆరాధించారు. ఇప్పుడు మీ అందరి భవిష్యత్తు దేవుల దేవుడి ద్వారా వీళ్ళు మేము నెరవేరుస్తామని ముందుకు వచ్చారు. కనుక వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించారు. అదేనమ్మా
పెద్ద మనిషిని అయ్యారండి. ఇదిగో చూసారా పుష్పగుచ్చం కండవా చూసారు కదండి. చర్చిలో మన సన్మానం అయితే ఆ విధంగా జరిగిందనమాట. కొత్తగా నాకు నవ్వు వస్తుంది, మీరు వీడియోలో కూడా చూస్తూ చాలాసార్లు నేను నవ్వుకున్నా. అరే ఇదేంది చిన్నపిల్లోడు చేసి ఈ పని ఏంది అనిపించింది అనమాట. అబ్బా తర్వాత మంచి గులాబీ పూలు ఇచ్చారు. ఇక ఆ విషయానికి వస్తే టవల్ ఇచ్చారు. ఝాన్సీ పండగ చేసుకో టవల్తో టేక్ దిస్ టవల్. అసలుకి సంఘ పెద్ద అంటే ఏమేం పనులు ఉంటాయి, నేను భయపడ్డప్పుడు నాకు చెప్పి వాళ్ళు ముందుకు దోసిన ఆ మాటలు అయితే ఉండేవి మీకు కూడా చెబుతుంటారండి. నవ్వు బాగా సిగ్గేస్తుంది, నాకు సిగ్గేస్తుంది. ఇక మీకు వచ్చిన తర్వాత చెప్తా అన్నాకండి కొన్ని విషయాలు. నీకేం పని ఉండిద్ది, ఏదన్నా పెళ్ళప్పుడు లేకపోతే ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు కాస్త హడావిడి ఉండిద్ది, పండగలప్పుడు ఈ పలహారం ఈ ఆలం పాటలు అవి ఉంటాయి కాబట్టి ఇది అడ్డం ఎందుకు, ఐ లవ్ యూ పట్టుకో. ఇక అయితే అప్పుడే పని ఉండిద్ది, తర్వాత మిమ్మల్ని కదిపించేది ఎవరు అన్నారు. ఏదో అడుగుతున్నారు కదా బాగానే ఉంది కదా అని చెప్పి అనుకున్నాను. ఇక వాళ్ళు చెప్పినట్టుగా మనకు పని పడాలంటే ఒకటి పెళ్ళిళ్ళకి, ఇంకొకటి ఎవరైనా చనిపోయినప్పుడు కార్యక్రమం. అదే పెద్దలంటే మా ఊర్లో వచ్చేసరికి ఇంటికి తిరిగి మార్నింగ్ ఆ కుటుంబం బాధలు ఉండేది కాబట్టి వచ్చిన చుట్టాలకి భోజనం చేసి ఆ శవాన్ని ఖననం చేసిన తర్వాత భోజనాలు పెడతాం అన్నమాట. ఆ పని చూసుకోవాలి పెద్దలు. పెళ్ళిళ్ళు అంటారా, పతాణాలు కట్టాలి పంపించాలి, మనకి తెలియదులేండి. మనకంటే పెద్దలు ఉన్నారు కాబట్టి ఆ నలుగురితో మనం మాట్లాడతాం, ఏదో సంథింగ్ చేస్తాము. ఈ పనుల నుంచి కూడా తప్పించుకోవాలంటే నేనున్నంతకాలం మా ఊర్లో ఎవరు చచ్చిపోవద్దు, ఎవరు చనిపోతే పని ఉండదు కదా. ఇక పెళ్ళిళ్ళు అంటారా, పెళ్ళిళ్ళు వద్దంటానికి పాపం చేసుకోండి, చాలా నుంచి పెళ్ళిళ్ళు జరగట్లా. మనం ఎక్కంగా ఫుల్ చేసుకోండి పెళ్ళిళ్ళు, ధూమ్ధాములు అడిచేద్దాం పెళ్ళిళ్ళు అయితే, చనిపోవద్దు ఎవరు. అది నా ప్రగాఢ కోరిక అనమాట. అదండి విషయం. జనవరి 4వ తారీఖునే నైటే మనం పెద్ద మనిషి అయ్యాం కాబట్టి అదేలేండి సంఘ పెద్ద. నువ్వు అంటున్నావు పెద్ద మనిషి అయ్యి మరి నవ్వుతావే. సంఘ పెద్ద అయ్యాం కాబట్టి సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఉండొచ్చు, మ్యాక్సిమం ఒక 5 సంవత్సరాలు ఉంచుతారు. మన పనితనం బాగుంటే మీరే కంటిన్యూ అవ్వండి అంటారు. మనం అట్ట ఉన్నాం అనుకోండి తీసి అవకడ పడేస్తారు. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు మన బాధ్యతలు ఏం చేసి, ఒక ఆటో డ్రైవర్గా, ఒక స్కూల్లో చైర్మన్గా, ఒక సంఘ పెద్దగా, ఒక కుటుంబ పెద్దగా, భార్యకు భర్త, అవి అందరి దగ్గర ఉంటాయి. అవి కానీ చెప్తున్నా, ఒక యూట్యూబర్గా ఇది అందరి దగ్గర ఉండదు కదా. ఒక యూట్యూబర్గా 2 ఛానల్ నడిపించే ఒక యజమానిగా అని బాధ్యతలు వచ్చి పడ్డాయి నెత్తి మీద 30 సంవత్సరాలకే. అన్నీ మన ఎన్నైతే బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలతో పాటు ఇంకో ఎక్స్ట్రా బాధ్యత అనుకోవడమే. ఝాన్సీ అండి అసలుకి ఏం ఆనందపడిపోయిందిలే. ఆ రోజు మీటింగ్కి వచ్చింది ఝాన్సీ కూడా, చూస్తా నేను ఆల్తా అన్నట్టు వచ్చి చూసింది. సరే మన పేరు సర్చ్ చేయగా నేను వద్దని వచ్చేస్తుంటే కాదు ఉండాల్సిందని చెప్పి ఊరు జనం అందరూ మనల్ని పట్టుబట్టారు. అప్పుడు చాలా ఆనందపడిపోయింది. వచ్చిన తర్వాత కొన్ని విషయాలు ఇట్లా ఉంటాయి ఝాన్సీ, పెద్ద మనుషులుగా చేసే వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయంటే అయ్యో అవునా అంటుంది. అందరి చేత మాటలు పడాలండి, ఇది పక్కా. ఇది మాత్రం అవన్నీ మనం పట్టించుకోవాలండి. ఝాన్సీ చెప్పే ఒకటే, యూట్యూబ్లోకి వచ్చేటప్పుడు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, వాటిని భరించాలి, తట్టుకోవాలని ఎలా అయితే చెప్పానో, ఈ సంఘ పెద్దగా అయిన తర్వాత కూడా మనం ప్రతి సంవత్సరం లెక్కలు చెప్పాలి కదండి. వాడినవి పండుగలు చేసినవి కానీ చాలా ఉంటాయిలేండి, తెలిసిద్ది. అవన్నీ లెక్కలు చెప్పేటప్పుడు ఇది ఇంత ఎందుకు అయింది, అదంతా ఎందుకు అయింది, ఎందుకంటే మనం కూడా అంతకుముందు పెద్దలకు క్వశ్చన్ చేసిన వాళ్ళమే కదా. అది ఇక నేనైతే డే 1 నుంచి కూడా నేను ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి పాయింట్ టు పాయింట్ డేట్తో వారంతో సహా రాసి ఇది అని చెప్పి చేస్తాను అనమాట. మనకి అంటే ఏంటంటే ఇది చెప్పొచ్చో లేదో, ప్రతి సంఘంలోనే పెద్దలను తిన్నారు, సంఘం డబ్బులు తిన్నారు, ఇది అంటారు.
మనకు వచ్చే డబ్బులు మనకు చాలు, దేవుడు ఇచ్చినంత వరకే మనకి. సంఘం డబ్బు నా దగ్గరే ఉన్నాయి. ఎంత 17,300 రూపాయలు మన చేతిలో పెట్టారు ఆ రోజు. ఒక్క రూపాయి కూడా పక్కకి వెళ్ళకుండా మనం ప్రతి ఒక్క రూపాయిని కూడా పాయింట్ టు పాయింట్ రాస్తున్నాం కాబట్టి ఎవరి చేత వాసం పెన్ను నోట్స్ ఎత్తుకొచ్చి అర్ధరాత్రి నిద్ర లేకుండా కూర్చోబెట్టి రాసుకున్నాడు. 1,00,000 రూపాయలు చేతిలో పెట్టారండి. ఏలం పాట జరుగుతుంది మాకు, 5,000 ఒక పాట, 20 మందికి ప్రామిసరీ నోటులు తెచ్చి రైత్రి అదే 5వ తారీఖు వచ్చేసింది కదా, 4వ తారీఖు అయిపోయిన తర్వాత రైత్రి 1:30, 2 అయింది. ప్రతి 20 మంది పేర్లు రాసి దాని మీద మ్యాటర్ రాసి పొద్దున్నే లేచి ఆ 1,00,000 రూపాయలు జేబులో పెట్టుకుని ఊరు మొత్తం తిరిగి ఆ 20 మంది దగ్గరికి వాళ్ళ సంతకాలు, పెద్ద సంతకాలు, వాళ్ళ భార్య సంతకాలు ఇవన్నీ పెట్టే వరకు రెండో రోజు ఉదయం 11:30, 12 అయిందనమాట. ఇక చెప్తున్నా కదా, ఇవన్నీ ఉంటానే ఉంటాయి సంఘ పెద్ద అన్న తర్వాత. ఆ విధంగా నేను ఏదో చెబుదాం అనుకుంటే నువ్వు ఏదో డైవర్ట్ చేసి ఏదో చెబుదాం అనుకున్నానే. ఒకళ్ళ చేత మనం మాట అనిపించుకోకుండా చూసుకోండి లెక్క అని చెప్పేసి ధైర్యంగా ధీమాగా నిలబడే పరిస్థితులు అయితే 100% ఉంటానని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే నా గురించి నాకు తెలుసు కాబట్టి. కథమ 4 పెద్దలతో కూడా సఖ్యతగా సమాధానంగా కలిగి మెలిగి ప్రతి సంవత్సరం మనం ఉన్నంతకాలం అట్లా నడుచుకుంటూ పోవాలని చెప్పి నేను అనుకుంటున్నా. ఏం ఝాన్సీ, మన ముఖ్య ఎయిమ్. ఝాన్సీ కూడా నువ్వు ఉంటే బాగుండు అని అవ్వకముందే తగులుకుంది నన్ను. అయ్యాము, చూస్తా ఏం చేస్తాము. అదండి విషయం. ఏదైనప్పుడు కూడా ఇది గత 2 వారాల నుంచి జరగాల్సింది, కాస్త చెప్పే కదా కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. ఈరోజు అయితే జరిగిందనమాట. జనవరి 25కి అయితే బాధ్యత వచ్చింది. ప్రెసిడెంట్ గారి పెళ్ళం అన్నట్టు పెద్ద ఏది సంఘ పెద్ద పెళ్ళం ఝాన్సీ, చైర్మన్ వాళ్ళ ఆవిడ, సంఘ పెద్ద వాళ్ళ ఆవిడ, యూట్యూబర్ భార్య, కో యూట్యూబరు, అన్ని పదవులు నాతో పాటు ఝాన్సీ కూడా వచ్చినాయి అనమాట. ఏదేమైనప్పుడు కూడా హ్యాపీగా ఉందండి. అంతే. కాకపోతే మనం ప్రతిరోజు వీడియోలు తీసుకోవాలి. ఈ పనులు పడ్డప్పుడు, సంఘం మీద పనులు పడ్డప్పుడు కుదరదు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు వీడియోలు ఆగుతాయి. ఒక రోజు ఆగొచ్చు, 2 రోజులు ఆగొచ్చు, వారం ఆగొచ్చు, చెప్పలేవు. మా తెలుసులయ్యా, నువ్వు అవ్వక ముందే ఆయన ఇప్పుడు ఆగవా ఏంది అని మీరు అనుకుంటారు. ఖచ్చితంగా ఆగుతాయి. మీ ఒపీనియన్ కూడా మీరు ఒక చిన్న కామెంట్ రూపంలో పెట్టండి. పర్లేదని, నువ్వు చేయగలవు, సంఘ పెద్దగా నువ్వు కరెక్టే అనే, అంటే నన్ను 2-3 సంవత్సరాలు చూస్తున్నారు కాబట్టి అన్నది నిజమే రైట్ అని చెప్పారని కామెంట్ పెట్టండి. సరే అదే ఝాన్సీ అన్నది సరే, మీరు అనుకుంటున్నది కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోని ఇంతతో క్లోజ్ చేద్దామండి. ప్రతిసారి ఒక యూట్యూబర్గా బాయ్ చెప్తున్నా, ఈరోజు సంఘ పెద్దగా బాయ్ చెప్తున్నా. బాయ్ అండి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా సంఘ పెద్ద గారు ఈరోజు 10 మంది అయ్యారు కాబట్టి అందరూ బ్లెస్ చేయండి. బాయ్ అండి.